श्रीराम जय राम, जय जय राम। 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 रघुपति राघव राजा राम, पतित पावन सीताराम। रघुपति राघव राजा राम, पतित पावन सीताराम। सुंदर रूपा मेघश्याम, सुंदर रूपा मेघश्याम। गंगा तुलसी साधुराम, सुंदर रूपा मेघश्याम। गंगा तुलसी साधुराम। भद्रगिरीश्वर सीताराम, भक्त जना प्रिय सीताराम। जानकी रमना सीताराम, जय जय राघव सीताराम। श्रीराम जय राम, जय जय राम। श्रीराम जय राम, जय जय राम। श्रीराम जय राम, जय जय राम। बोलो रामचंद्र भगवान की। నయనారప్ప క్షేత్రము శ్రీ 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 బ్రహ్మానంద ఆశ్రమ సంస్థాపకులు, పూజ్యపాదులు, పరమహంస పరివ్రాజకాచార్యులు, శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులు, చిదానందగిరి స్వాముల వారి దివ్య చరణ కమములకు అనన్య భక్తితో నమస్కరిస్తూ, ప్రస్తుత ఆశ్రమ పీఠాధిపతులు, శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులు, పూజ్యపాదులు ఆత్మానందగిరి స్వాముల వారి చరణాలకు నమస్కరిస్తూ, వేదికస్థ మహాత్ముల దివ్య చరణాలకు నమస్కరిస్తూ, దివ్యాత్మ స్వరూపులకు భక్తులు మీ హృదయములో విరాజిల్లే చిదానంద స్వరూపము, విరాజిల్లే ఆత్మానంద స్వరూపమైనటువంటి పరమాత్మకు నమస్కరిస్తూ, మరి ఈరోజు మనకి ఇచ్చినటువంటి విషయం కాస్త జటిలమైంది కాబట్టి ఎవరైనా నోట్ చేసుకోవచ్చు అవసరం వచ్చేటప్పుడు. ముందుగా నీ మనస్సు పరమాత్మను ఎలా తెలుసుకోవాలి? ఇక్కడ నువ్వు మనసు రెండు కూడా జీవుడు పరమాత్మని ఎలా తెలుసుకుంటాడు? అసలు జీవుడు అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి? జీవుడు అంటే భౌతికపరమైనటువంటి ఒక శరీరములో ఉంటూ శ్వాసిస్తూ దినదిన అభివృద్ధి చెందుతూ ఆహారం తీసుకుంటూ పునర ఉత్పత్తి చేసుకున్నటువంటి ఒక ప్రాణి, ఒక ప్రాణము, ఒక ఆత్మని జీవుడు అంటారు. అదే ఆధ్యాత్మిక రంగంలో అయితే దేహం అనేటువంటి దేవాలయములో చైతన్య స్వరూపమైనటువంటి ఉన్నవాడే జీవుడు. అర్థమైంది కదా? పరమాత్మ అంటే పరమాత్మకు మించినది ఇంకొకటి లేదు జగత్తులో, పరమ ఉత్కృష్టమైనది. ధరణియే గణమని అంటిమా, శేషుండు తల మీద ఎత్తినాడు. శేషుడే ఘనమని అంటిమా, కాలకంఠుని చేతి కంకణంబు. కాలకంఠుడే ఘనమని అంటిమా, కైలాసపురియందు కాపురంబు. కైలాసమే ఘనమని అంటిమా, రావణుడు విపునెత్తినాడు. రావణుడే ఘనసూరుడంటిమా,
వాలితో కను కట్టుబడిన వాడు వాలియే ఘనమని అంటిమా, ఒక్క బాణము చేత ఒరిగినాడు బాణమే ఘనమని అంటిమా. కాకుత్సుకుని చేతి కార్మికంబు కాకుత్సుకుడే ఘనమని అంటిమా, భక్తుల హృదయాల బరగినాడు భక్తులే ఘనమని అంటిమా. శుద్ధ బుద్ధికి అధీనంబు శుద్ధ బుద్ధియే ఘనమని అంటిమా, పూర్ణ బ్రహ్మమునందు పరికల్పితంబు పూర్ణ బ్రహ్మమే సర్వాధికారుడై, పూర్ణ బ్రహ్మమే సర్వాధికారుడై అలరినాడు. కనుక ఎక్కడి నుండి ఎక్కడికి మనం వెళ్తే అన్నిటికన్నా ఉత్కృష్టమైనటువంటి పరబ్రహ్మము కన్నా మించినటువంటిది ఇంకొకటి లేదు. మరి అంతటి విషయం తెలుసుకోవాలని ఒక జీవుడైనటువంటి ఒక మహర్షి మైత్రేయి మహర్షి కైలాసానికి వెళ్ళి, అటే చూస్తున్నారు, ఇటు చూడలేదు అనుకుంటున్నారా, మీ దిక్కు చూస్తారు. కైలాసానికి వెళ్ళి శివ పరమాత్మకి పరమేశ్వరునికి సాష్టాంగ దండ ప్రణాళాలు చేసి, పరమాత్మ ఆత్మ సాక్షాత్కారము నేను ఏ విధంగా పొందాలి, ఆత్మతత్వము అంటే ఏంటి, పరమాత్మను ఏ విధంగా పొందగలను, ఒక సులువైన మార్గం చెప్పండి అని ఎవరిని ప్రార్థించారు? ఈశ్వరుని ప్రార్థించారు మైత్రేయి మహర్షి. శివుడు ఒక్క మాటలో చెప్పాడు, దేహో దేవాలయః ప్రోక్తః సజీవః కేవలః శివః త్యజే అజ్ఞాన మాలిన్యం సోవం భావేన పూజయాత్. మైత్రేయి మహర్షి, ఈ దేహమే దేవాలయం, ఈ దేవాలయంలో ఉన్నటువంటి జీవుడే శివుడు. కాబట్టి సోహం భావుతోని నిరంతరము పూజ చేయవయ్యా అనేది ఇదే విషయాన్ని మనకి అమృత బిందోపనిషత్తులో కూడా ఘృతమివ పయసి నిగూఢం భూతే భూతే చ వసతి విజ్ఞానం సతతం మథాయితవ్యం మనోమంధానుభూతేనా అన్నారు. పరమాత్మ ఎక్కడున్నారు? పాలల్లో నెయ్యి ఉంది అని మనందరికీ తెలుసు కదా, కనిపిస్తుందా? ఎవరికైనా పాలల్లో నెయ్యి కనిపిస్తుందా? సరే, నెయ్యి అడిగాడని పాలు ఇస్తే ఒప్పుకుంటాడా? పాలను నెయ్యి కావాలంటే ఏం చేయాలి? కాచాలి. కాచిన తర్వాత తోడు పెట్టాలి. తోడు పెట్టిన తర్వాత చిలకాలి. వచ్చినటువంటి వెన్నను మళ్ళీ కాయాలి. అప్పుడు సుదీర్ఘకాలం ఉండేటువంటి అమృత తుల్యమైనటువంటి ఆత్మతుల్యమైనటువంటి నెయ్యి వస్తుంది. ఏ విధంగా అయితే పాలలో కవ్వము పెట్టి మనం చిలుకుతున్నామో అదే విధంగా మనసు అనేటువంటి కవ్వముతో ఆత్మను అహం బ్రహ్మాస్మి తత్వమసి అన్నటువంటి నిరంతరము కూడా ఎవరైతే చేస్తుంది, ఎందుకంటే ఏదైతే మనం స్మరిస్తామనో, ఏదైతే మనం అనుకుంటామో అదే మనకు జరుగుతుంది. ఏ యదా మాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహం మమ మానువర్తంతే మనుష్య పార్థ సర్వశ. కదా, ఎవరి ఆలోచన విధానం నిరంతరము కూడా ఆత్మయందే ఉంటుందో, ఎవరైతే పరమాత్మ కోసమే తపిస్తారు, ఎందుకంటే పరమాత్మ స్వరూపులమే మనం కనుక పరమాత్మని తెలుసుకోవడానికి, పరమాత్మను పొందడానికి శాస్త్రాలు కూడా అవసరం లేదు. శాస్త్రాలే కాక చదువు లేని వారు ఏ శాస్త్రాలు చదువుతారు? మనం కూడా అనేక గ్రంథాల్లో భక్త కన్నప్ప ఏ శాస్త్రం చదివాడు చెప్పండి? షిరిడి బాబా గారు ఏ శాస్త్రం చదివారు? పుట్టపర్తి సాయిబాబా గారు ఎంత చదువుకున్నారు? ఇవన్నీ కూడా హై స్కూల్ స్టాండర్డ్లేగా, మరి తెలుసుకోలేదా? ద్వారకాలో కృష్ణుడి 3 ఏళ్ల కుర్రోడు, 3 ఏళ్ల బాలుడు కన్నయ్య. 3 ఏళ్ళని చిన్నవాడా అందరి ఇళ్లలో దూరి వెన్న తిని కోడల మూతికి రాశాడు కొన్నాళ్ళు. ఎవరో తినలేదయ్యా మీవే తింటున్నావు అని కోడలు అత్తగారు కోపపడితే 2వ రోజు అత్త మూతికి రాసేవాడు. ఇద్దరు గొడవ పడితే దూరంలో నిల్చొని మీ ఇద్దరు తినలేదు నేనే తిన్నాను అనేవాడు.
ఊళ్ళో ఈ గోలంతా ఎక్కువై ఇంక మనం తట్టుకోలేము, వీడిని వాళ్ళ అమ్మగారికి కంప్లైంట్ చేయాలని చెప్పి గోపికలంతా అత్తా కోడలందరూ కూడా కట్టకట్టుకుని యశోదమ్మ దగ్గరికి వచ్చారు. అమ్మ, నీ కొడుకు చాలా నీకు ఆనందము ముద్దు కానీ మా ప్రాణాలు తోడేస్తున్నాడు, మీరు కానీ కంట్రోల్ చేయకపోతే మేము తాళ్ళు వేసి కట్టేస్తాము, రకరకాల ఏవో నిందించి వెళ్ళారు. యశోద రోజు వీడితో ఏంటయ్యా నాకు గొడవ, ఈరోజు ఎలాగైనా కొడతానని కర్ర పట్టుకుంది. ఎవరు? యశోద. కర్ర పట్టుకుంటే దొరికేవాడా, కొట్టబడినవాడా, వాడిని కట్టగలిసేవారా? అయినా ఆ బొడ్డోడు ముందు, కన్నయ్య ముందు పరిగెడుతున్నాడు, వెనక యశోదమ్మ కర్ర పెట్టుకొని పరిగెడుతుంది. వాడు పరిగెడుతూ పరిగెడుతూ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ త్రావలో ఒక కుమ్మరి వాడు ఉన్నాడు. ఓయ్ కుమ్మరి, మా అమ్మ తరుగుతుంది, నన్ను దాచేవయ్యా నీ జాడీలో అన్నాడు. చిన్నోడు కదా, కుమ్మరుడు కూడా వెంటనే దాచేశాడు. ఆ కుమ్మరు అనేటువంటి వారు ఆయనకి పూర్వజన్మ సంస్కారమే కృష్ణ భక్తుడు. కృష్ణ నామము లేనిది ఏ పని చేయడు. కుండ చేసినా కృష్ణనామమే, కుండ అతికినా కృష్ణనామమే, ఎద్దులు పిలిచినా కృష్ణార్పణం, అన్ని కృష్ణ అంటున్నాడు. ఎన్నో జన్మల నుండి నేను తప్పిస్తుంటే ఈ రోజు వచ్చావు అంటే నువ్వు నన్ను మోక్షాన్ని ఇవ్వటానికి వచ్చావు, సామాన్యం కాదు కదా, నాకు తెలియదు అనుకున్నావా, నువ్వు బాలుడు కాదు శ్రీమా విష్ణుమూర్తి అని కుమ్మరి వాడు చాలా ఆనందంగా బాగా ఆనందం అయిపోతున్నాడు. మరి ఏదైతే మనం కోరుకుంటాం మన ముందే నిలిచింది అనుకోండి, ఏమనుకున్నారు? ఈ రోజు యశోదమ్మ వచ్చింది. ఏమయ్యా కుమ్మరి, మా కన్నయ్య వచ్చాడా? మీ కన్నయ్య రాలేదు. సరే వస్తే చెప్పు, నేను రమ్మన్నాడు. అలాగే కృష్ణుడు జాడీలో నిండి అంటున్నాడంట, ఏమయ్యా కుమ్మరే, మా అమ్మ వెళ్ళిపోయిందా? అవి వెళ్ళిపోయింది అన్నారు. గాలాడట్లేదు, జాడీ తీవయ్యా అన్నాడు. కృష్ణుడు గాలాడకన్నా ఉంటుందా? జాడీ తీస్తాను కానయ్యా, నాదొకే ఒక కోరిక అన్నాడు. ఎవరన్నారు? నాకు వినిపించలా. ఏమిటి అంటే, సరే నన్ను దాచిపెట్టావు, మా అమ్మ కొట్టనివ్వకుండా చేసావు, నీకేం కావాలో కోరుకో. నాకు 84 లక్షల జీవరాశులు, అంటే 84 లక్షల యోనుల నుండి జన్మ లేకుండా చేయవయ్యా. ఎవరు కోరుకున్నారు? సాక్షాత్ పరమాత్మే వస్తే ఆయన ఏం కోరుకున్నాడు? మరుజన్మ లేకుండా ఆత్మతత్వాన్ని, నిత్యానందాన్ని కృష్ణుడు అనుకున్నాడు, సామాన్యుడు కాడు, నేను సరిగ్గా సమయానికే వచ్చాను, ఇచ్చేసానయ్యా అన్నాడు. జాడీతి ఇంకొక కోరిక అన్నాడు. ఇంకేం కావాలయ్యా, ఎంత పెద్ద కోరిక ఇచ్చిన తర్వాత అంటే, నాతో పాటు నా భార్య బిడ్డలు కూడా సత్యధర్మాలతో న్యాయంతో ఉన్నారు, ఎప్పుడు కూడా మేము ఒక్క రూపాయి ఎవరు తీసుకోలేదు, అలాగే బ్రతుకుతున్నాము, నా భార్య బిడ్డలకు కూడా 84 లక్షల యోనుల నుండి జన్మ లేకుండా చేయాలి. కృష్ణుడు ఆనందపడ్డాడు, కుటుంబాన్ని కోరుకున్నాడు. మనం కూడా ధర్మార్థ కామ మోక్షాలు అంటే ధర్మము అర్థము కామం వరకు ఉంటుంది, మోక్షాన్ని భార్యను తీసుకెళ్ళేవారు ఎవరు ఉండరు, ఎవరు మనకు వాళ్లే. ఈయన భార్య బిడ్డలకు కూడా మోక్షంలో కూడా తోడు తీసుకున్నాడు. జాడీతి ఇంకొక కోరిక అన్నాడు. ఏమిటి నీ కోరిక అంటే, నాతో పాటు 2 ఎద్దులు ఎప్పటి నుండో సేవ చేస్తున్నాయి, మట్టి కుమ్మడానికి, కుండలు తయారు చేయడానికి, నా వ్యాపారానికి, అవిటికి కూడా 84 లక్షల యోనుల నుండి జన్మ లేకుండా చేయవయ్యా. కృష్ణుడికి కళ్ళలో నీరు తిరిగింది. ఇది సామాన్య భక్తుడు కాదు. యోమాం పశ్యతి సర్వత్రా సర్వంచమై పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి. ఎవడు సకల చరాచర జీవకోటిని తన యందు చూస్తాడో, సకల చరాచర జీవకోటి యందు పరమాత్మను చూస్తాడో, వాడు నాకు కనబడకపోడు, వాడు నేను కనబడకపోననేటువంటి భావము ఆ భక్తుడిలో ఉంది. కాబట్టి కృష్ణుడు కూడా ఆనందపడిచ్చేసాను అన్నాడు. ఇకనైనా తీస్తావా జాడి అన్నాడు. ఇక మీరు అడగమన్నా నేను అడగనండి, చివరి కోరిక అన్నాడు. ఏమిటి అంటే, మన ఇద్దరు సంభాషణ ఎంతమంది వింటారో వారందరికీ 84 లక్షల జోడి జన్మ లేకుండా చేయవయ్యా అన్నాడు. ఇది అండి భక్తుడి యొక్క తత్వం. ఈ విధంగా ఉండాలి. మరి ఈ విధంగా ఉన్నవాడు పరమాత్మను కనుగొన్నాడా లేదా? పరమాత్మ తన దగ్గరకు వచ్చాడా లేదా? కాబట్టి మనస్సు ఏ విధంగా ఉండాలంటే, హృదయము ద్రవించాలి, ఆర్ద్రత, వ్యాకులత. ఏ భక్తుడికైతే ఆర్ద్రత వ్యాకులత ఉంటుందో అటువంటి వాడి దగ్గరికి పరమాత్మ, నిజంగా మనం అనుకుంటాము ఒక్కసారి నారాయణ నారాయణ మనం అంటే భగవానుడు మన పేరు 10 సార్లు స్మరిస్తాడంట. భక్తుడికి అన్నారు కదా చాలా మంది, విష్ణుమూర్తి భగవంతుడు ఎక్కడయ్యా, ఆయన పెర్మనెంట్ హౌస్ ఏదంటే కైలాసం కాదండి, స్వర్గలోకం కాదండి, భక్తుల హృదయాల్లో ఉంటాడు. ఇప్పుడు మనం పాడుకున్నాంగా,
కాబట్టి అటువంటి ఉత్కృష్టమైన స్థితి భక్తుల్లో, జనాల్లో, మనలో ఉండాలి, జీవుల్లో ఉండాలి. ఈ జీవత్వానికి కారణమైనటువంటి పరమాత్మ. అసలు జీవుడు, పరమాత్మ మనకున్నటువంటి కొన్ని లక్షణాలు మనకు తెలుసుకోవాలి. 1 దేహము, 2 ప్రాణము, 3 మనస్సు, 4 బుద్ధి, 5 అహంకారం. ఈ ధర్మాలు మనం తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక రంగంలో వెళ్ళామంటే పదార్థ జ్ఞానము కూడా మనకు రావాలి. పదార్థ జ్ఞానం లేకపోతే ఆధ్యాత్మికం, వేదాంతం మనకు అర్థం అవుతుంది. అంటే ఏమిటి అంటే, ఒక తల్లి ఒక బిడ్డకి బజార్కు వెళ్ళి, నాయనా 1 కేజీ బియ్యం తీసుకురా, 1 మీటర్ కాటన్ గుడ్డ తీసుకురా, 1 డజన్ అరటిపళ్ళు తీసుకురా అని చెప్పింది బిడ్డకి. వాడికి పదార్థ జ్ఞానం లేదనుకోండి, దుకాణంకి వెళ్ళి వాడు ఏమడిగాడు? అయ్యా 1 డజన్ బియ్యం ఇవ్వండి అని అడిగాడు. 1 కేజీ గుడ్డేమని అడిగాడు. తేగలడా? ఈడో పిచ్చోడు పిల్లడికి ఏం తెలియదు, మా దగ్గర లేదు అన్నాడు. అంటే డజన్ అంటే ఏమిటి, కేజీ అంటే ఏమిటి, మీటర్ అంటే ఏమిటి, పదార్థ జ్ఞానము తెలిస్తే కానీ వేదాంతంలో ప్రయాణం చేయం. ఇప్పుడు దేహానికి ఉన్నటువంటి ధర్మాలు ఏంటి? దేహ ధర్మాలు జనన మరణాలు. రాసుకుంటున్నారా? రాసుకోండి. దేహ ధర్మాలు ఏంటి? జనన మరణాలు దేహం యొక్క ధర్మం. ప్రాణం యొక్క ధర్మం ఏమిటి? ఆకలి దప్పులు ప్రాణం యొక్క ధర్మం. మనసు యొక్క ధర్మం ఏంటి? శోకమోహాలు మనసు యొక్క ధర్మం. బుద్ధి ధర్మాలు ఏంటి? బంధమోక్షాలు బుద్ధి యొక్క ధర్మం. అహంకార ధర్మం ఏంటి? కర్తృత్వ భోక్తృత్వాలు అహంకార ధర్మాలు. ఈ పదాలకి అర్థాలు మనం తెలుసుకోకపోతే మనం ఎంతసేపు చెప్పినా మనకు వేదాంతం అర్థం కాదు. అందుకే మాయను నేను కలియుగములో మానవులు అన్ని యుగాల్లో కూడా మానవులు ఎప్పుడూ కూడా మాయలో పడుతుంటారు. రాజులైతేమి, చక్రవర్తులేని మాయను జయించిన వాడు నేనే కదా అన్నాడు ఒకసారి నారద మహర్షి కృష్ణ భగవానుడితో. ఏంటి నువ్వు మాయను జయించేసావంటే, జయించేసాను ఎప్పుడో నారాయణ స్మరణే కదా, నాకేముందన్నాడు. కృష్ణుడు అన్నాడు, భక్తుడికి అహంకారం వచ్చింది కాబట్టి ఏదో చూపించాలి, నారద పద కాస్త విహారానికి వెళ్దాం అన్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ, బాగా మిట్ట మధ్యాహ్నం కదా, నాకు దాహం వేస్తుంది, కొద్దిగా మంచినీళ్ళు తేవయ్యా అన్నాడు. స్వామి మీ చెట్టు కిందే ఉండండి, ఇప్పుడే తెస్తానన్నాడు. నారదుడు మాయలో పడ్డాడు. దాహము తప్పిక ఎవరి ధర్మము? ప్రాణధర్మము. ఆత్మకి ఏమైనా దాహం ఉంటుందా? పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణుడికి దాహం ఉంటుందా? ఆత్మకి దాహం లేదు కదా. దాహం ఉందని భావంలో నారదుడే మాయలో పడ్డాడు. కనుక కనీసం దీని తరగ మనకు అర్థాలు తేలాలి. రెండవది అంతఃకరణం. అంతఃకరణం అంటే ఏమిటి? అందులో ఉన్న పదార్థాలు ఏమిటి? మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఈ 4ను కలిపి ఏమంటారు? అంతఃకరణం. అంతఃకరణం దేనికి ప్రతీక? అజ్ఞానానికి ప్రతీక. అంతఃకరణం దేనికి ప్రతీక? అజ్ఞానానికి. అంతఃకరణము దాటితే తప్ప జ్ఞానం మనకు అంకురించదు. అందుకే ఒక జ్ఞాని ఇంకొక జ్ఞానికి గుర్తుపట్టగలడా అని ఒకసారి నాకు ఉత్తరప్రదేశ్లో ఒక వేదాంత సదస్సులో అడిగాడు. నాకు వచ్చినటువంటి ప్రశ్న, ఒక జ్ఞాని ఇంకొక జ్ఞానిని గుర్తుపట్టగలడా అని. ఏంటి ఇంత సులువైన ప్రశ్న, ఇందులో ఏదో జటిలం ఉంటుంది, అందుకే అడిగారని కాసేపు నేను తడబడుతూ ఆలోచించాను. గురువు గారిని స్మరించుకుంటూ నాకు ఆన్సర్ వచ్చింది. ఒక జ్ఞాని ఇంకొక జ్ఞానిని గుర్తుపట్టలేరండి అన్న. ఎందుకు గుర్తుపట్టలేరయ్యా? ఆయన విద్వత్తు చూడొచ్చు, ఆయన తనకు వాక్కు చూడొచ్చు, ఆయన ప్రవర్తన చూడొచ్చు, ఆయన అనుష్ఠానం చూడొచ్చు అన్నారు. నేనన్నాను, ఒకే మాట చెప్పాను, ఒక జ్ఞాని ఇంకొక వ్యక్తి కోసం ఆలోచించాలంటే ఆయన కిందకి దిగాలి, అంతఃకరణంకి రావాలి. అంతఃకరణం అజ్ఞానికి రాంది. జ్ఞాని ఎప్పుడు అంతఃకరణానికి రాడు, కాబట్టి గుర్తుపట్టలేడని. అంటే ఇది మహాత్ములతో ప్రయాణం చేయటం వల్ల ఈ ఉత్కృష్టమైనటువంటి విషయాలు మనకు అలవడతాయి. కనుక ఇక్కడ ఎప్పుడూ కూడా అంతఃకరణం అజ్ఞానానికి నాంది. మరి అంతఃకరణలో ఉన్నటువంటి 4 పదార్థాలు ఉన్నాయి. ఏంటది? మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. మరి మనసు యొక్క గుణం ఏంటి? మనసు యొక్క గుణము సంశయాత్మక గుణం.
బుద్ధి యొక్క గుణము నిశ్చయాత్మక గుణము, చిత్తము యొక్క గుణము చింతనాత్మక గుణము, అహంకారం యొక్క గుణము కర్తృత్వము ఫలభోగము. ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక రంగంలో వేదాంతానికి సంబంధించినటువంటి జటిలమైనటువంటి పదాలు మనకి కదా. అందుకని పదార్థ జ్ఞానముతోనే జీవుడు పరమాత్మను తెలుసుకోగలడా అంటే పరమాత్మ తాను అయ్యే ఉన్నాను అన్నటువంటి భావన మనకి ఇక్కడే మొదటి శ్లోకంలోనే మైత్రేయ మహర్షి దానిలోనే క్లారిటీ ఇచ్చేశారు పరమేశ్వరుడు. అయితే భగవంతుని మనం తెలుసుకోవాలి అంటే భగవంతుడు స్వసంవేద్యమా పరసంవేద్యమా చెప్పండి. ఒకరు చెప్పితే భగవంతుని తెలుసుకోగలమా, తనకు తాను తెలుసుకోగలమా? స్వసంవేద్యం అంటే తనకు తాను తెలుసుకోవటం, పరసంవేద్యము అంటే ఒకరి ద్వారా తెలుసుకోవటం. భగవానుడికి పరమ ఆత్మతత్వాన్ని ఇంకొకరు చెప్పితే తెలుసుకున్నది కాదు, అవి మార్గాలు మాత్రమే. అనుభవించి తెలుసుకోవలసింది ఎవరు? స్వతహాగా తెలుసుకోవలసిందే. అర్థమవుతుందా? పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలంటే స్వతహాగా తెలుసుకోవాలి. దాన్ని ఏమనంటారు? స్వసంవేద్యం అంటారు, పరసంవేద్యము కాదు. మరి స్వసంవేద్యం అంటే ఏమిటి? మీ ఇంటికి నేను వచ్చాను, మీ తోటలో పండినటువంటి ఒక మామిడి పండు నాకు ఇచ్చారు. స్వామి ఎలా ఉంది అన్నారు. అంటే తీయగా ఉందయ్యా అన్నాను. తీగ అంటే ఏమిటి స్వామి అన్నారు. మధురంగా ఉందయ్యా అన్నారు. మధురం అంటే ఏంటంటే పుల్ల తీపి రెండు కలిసి ఉన్నాయంటే ఇంకా బాగుంది. ఆ రెండు ఏంటి స్వామి అంటే, ఒరే నీకు ఇంకా నేను చెప్పలేనురా, ఈ పండు నువ్వు తినరా అని ఇస్తున్నాం వాడికి. చెప్పగలిసామా? దాని తాలూకు మధురత్వము, దాని తాలూకు రుచిత్వము ఎలా ఉందో ఇంకొకటి చెప్పగలమా? కానీ ఆయన తింటే కదా. పరమాత్మ తత్వము కూడా ఎవరికి వారే అని చూచేవాడు తెలుసుకున్నవాడు ఇంకొకరికి చెప్పలేడు. ఇది చెప్పేది కాదు. మనం మనసు ద్వారా గాని, వాచ ద్వారా గాని, కాయము ద్వారా గాని, మనోవాక్కాయ కర్మల ద్వారా తెలుసుకుంది కాదు. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి మాట మాటికి భారత 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 అన్నాడు. భా అంటే భావము, అంటే మనస్సు. రా అంటే రవము, శబ్దము. ఇంకేంటి? తా అంటే తనువు. మనోవాక్కాయ కర్మలకి అతీతుడు కాబట్టి ఆయనకి భారత అని పిలిచాడు. అర్థమవుతుంది కదా. అందుకే నిన్న కూడా మీకు చెప్పాను, బ్రహ్మభూత ప్రసన్నాత్మ నా శోచతి నా కాంక్షతి సమ సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. అయితే ఇంకా మనకి ఈ వేదాంతంలో ఇంకొక రెండు పదాలు ఉన్నాయి. నిరంకుశ తృప్తి, సాకుంచిత తృప్తి అని రెండు ఉన్నాయి. ఏంటవి? నిరంకుశ తృప్తి, సాకుంచిత తృప్తి. తృప్తి అంటే మనం ఏమనుకుంటాం? బాగా తింటే మనసు ఇరిగిపోయిన తృప్తి అనుకుంటాం. నిరంకుశ తృప్తి అంటే ఉపాధి రహితంగా పొందినటువంటి ఆనందాన్ని నిరంకుశ తృప్తి అంటారు. అంటే ఒక యోగి, ఒక జ్ఞాని ఉపాధి రహితంగా పొందుతాడు. మరి ఉపాధితో పొందిన దాన్ని ఏమంటారు? సాకుంచిత తృప్తి. అంటే ఉపాధి ఇచ్చినటువంటి ఆనందం అంతఃకరణతోనే ఇస్తుంది, మరి అది అజ్ఞానమే. ఉపాధి రహితంగా పొందినటువంటి జ్ఞానమే పరమాత్మని యొక్క తత్వం. అయితే ఇక్కడ ఏమిటి? మరి జీవుడు పరమాత్మని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు? తెలుసుకోగలడా అన్నారు. తెలుసుకోగలడు, తెలుసుకుంటాడు, పరమాత్మలోనే లీనమవుతాడు. ఏ కారణం వల్ల తెలుసుకోవడానికి జాప్యం జరుగుతుంది. ఇది ప్రధానమైనటువంటి స్వామివారు మాకు ఇచ్చినటువంటి విషయం. ఇది కూడా మీకు సాంఖ్యయోగంలో చక్కటి శ్లోకం ఉంది. కామాత్మానా స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదా క్రియా విశేష బహుళ
భోగైశ్వర్యగతిం ప్రతి కామాత్మానాః స్వర్గపర జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహూలాం భోగైశ్వర్య గతిం ప్రతి. ఇదేనండి ఆన్సర్, ఇంతకన్నా లేదు. మానవుడు అనేవాడు నిరంతరము కూడా కామనలతోనే ఉంటాడు. ఎక్కడ ఇప్పుడు ఈ ప్రస్తుత సమాజంలో ఏదైనా పొందాలంటే యజ్ఞాలు చేస్తున్నారు, క్రతువులు చేస్తున్నారు. అనిత్యమైనటువంటి ఫలభోగాల కోసం యజ్ఞాలు జరుగుతున్నాయి, క్రతువులు జరుగుతున్నాయి, హోమాలు జరుగుతున్నాయి. పదవి కావాలి, హోమం. బిడ్డలు పుట్టాలి, యజ్ఞం. పంట పండాలి, పంట అంటే లోక కళ్యాణం కోసం. కానీ అనిత్యమైనటువంటి కారణాల కోసం అది పొందాలని చెప్పి చివరికి కోరుకోవడమే కాకుండా యజ్ఞ హోమాదాలతో కూడా దేవతలు తృప్తిపరిచి పొందాలన్నటువంటి పరిస్థితి. ఆ మధ్యన కేసీఆర్ తెలంగాణలో చండీ హోమం చేశారు కదా, చూసారా? ముఖ్యమంత్రి అయ్యాడా? పదవి పోయిందా? కాళ్ళు చేతులు మళ్ళీ పడిపోయా? మళ్ళీ రోగిష్ట అయ్యాడా? మళ్ళీ వేలుకున్నాడా? ఇవన్నీ అశాశ్వతమే. కానీ ఏం తెలుసుకున్నాడు ఆయన? ఏమీ తెలుసుకోలేదు. మళ్ళీ కాలాడించుకొని మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ కావాలని వచ్చింది. ఇదే బాధ మానవుల్లో ఉంది. ఇదే 70 ఏళ్లకి ముఖ్యమంత్రి అయ్యావు, ఆనందంగా ప్రజలు పరిపాలించావు, ఇక్కడికైనా ఇది స్వస్థని పలుకుతున్నాడా? మళ్ళీ నేనున్నాను, అది ఉంది ఇది ఉందని మళ్ళీ బయలుదేరుతున్నాడు. వీడి మీద వాడి మీద వీడు. మన దౌర్భాగ్యం అలాగుంది. కానీ రాష్ట్రంలో శాసనసభ కానీ దేశంలో పార్లమెంట్ కానీ ఒక పవిత్రమైనటువంటి దేవాలయాలు. నేను పార్లమెంటు సెక్యూరిటీగా ఉండేటప్పుడు, మీకు అది పూర్వాశ్రం చెప్పట్లేదు, కానీ పార్లమెంట్లో కూడా మీకు పార్లమెంటు గోడల పైన ఉపనిషత్ మంత్రాలు ఉన్నాయి పార్లమెంట్లో. దేవాలయాలు అవి. అంటే ఏమిటి? పవిత్రమైనటువంటి ప్రజలు దివ్యమైనటువంటి వారి ఓటు హక్కును వేసి వారిని వెన్నుకొని ఆ పవిత్ర దేవాలయానికి పంపించేటప్పుడు ఆ దేవాలయంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పాలకవర్గ శాస్త్రసభ్యులందరూ కూడా పవిత్ర భావంతో 5 కోట్ల ఆంధ్రుల్ని చక్కగా సమృద్ధిగా ఎలాగ పరిపాలించాలని నిర్ణయం తీసుకున్నటువంటి పవిత్ర దేవాలయం. కానీ వీడేం చేస్తున్నారు? వాడి మీద వీడి మీద వాడు రాజ్యంలో ఉంటే వాడికి, వీడు రాజ్యంలో ఉంటే వాడికి, ఒకడి మీద వాడు కేసులు పెట్టుకొని కాలయాపన చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం పరుస్తూ ఆ ధనాన్ని తీసుకోవడానికి ఈరోజు మనకి వేసుకున్న కండువా మీద ట్యాక్స్, కట్టుకున్న పంచి మీద ట్యాక్స్, బో మీద ట్యాక్స్, కూర మీద ట్యాక్స్, నూనె మీద ట్యాక్స్, పాల మీద ట్యాక్స్, బండి కొంటే ట్యాక్స్, రోడ్డు మీద నడిపితే ట్యాక్స్, మళ్ళీ సంవత్సరానికి ఎన్ని ట్యాక్స్లు కడతారండి? ఎంత దౌర్భాగ్యం! మనం ఆలోచించట్లేదు. కానీ ఒక కారు కొనుక్కున్నాము, 2 లక్షలు 3 లక్షలు రోడ్ ట్యాక్స్ కడుతున్నాము. ఆ బండి తీసుకెళ్లి రోడ్ ఎక్కిస్తే మళ్ళీ దానికి టోల్ ట్యాక్స్, ఇన్ని దగ్గరికి వెళ్తే అన్ని టోల్ ట్యాక్స్, మళ్ళీ పోని బండిలో ఆయిల్ అయిపోయిందని పెట్రోల్ వేసుకుంటే పెట్రోల్ మీద ట్యాక్స్, కనీసం ఇంజిన్ ఆయిల్ అయిపోయిందని ఇంజిన్ ఆయిల్ మారిస్తే ఇంజిన్ ఆయిల్ మీద టోల్ ట్యాక్స్, కొన్ని గండి పాటలు కొనాలంటే పాటల మీద ట్యాక్స్, అన్ని ట్యాక్స్ నీ కడితే మిగిలింది మనకేంటుంది అక్కడ? ఇలాంటి రాక్షసులు దేవాలయంలో ఉండకూడదు కనుక ప్రజలు వేదాంతంతో పాటు జ్ఞాన చైతన్యం, విజ్ఞాన చైతన్యం, రాజకీయ చైతన్యం కూడా కలిగిన వాళ్ళే నిజమైనటువంటి భక్తులు. ఈరోజు ఒక ఆయన అడుగుతున్నాడు పార్లమెంటులో, రాఘవ్ చెడ్డా అని ఒక యువకుడు, చదువుకున్న కుర్రాడు, భారతదేశంలో క్యాలెండర్లో 30 రోజులుంటే 30 రోజులు 31 రోజు ఉంటే రిలయన్స్ వాడికి ఎయిర్టెల్ వాడికి 28 రోజులు ఎందుకు పెడుతున్నారు? ప్రభుత్వానికి కనులేవా అని అడుగుతున్నాడు. 30 రోజులు పెట్టాలి కదా. అంటే ఆడు మొత్తానికి సంవత్సరం మీద ఒక నెల తాలూకు డబ్బులు ప్రజల దగ్గర దుర్వినియోగపరుస్తున్నాడు. అంటే ఒకరి దగ్గర అన్యాయంగా డబ్బు గుంజడమే ఈ రజోగుణంతో చేసినటువంటి కర్మలన్నీ మనం చెప్పుకున్నాం. కనుక అటువంటి త్రోవ వెళ్లకుండా, అంటే కేవలము ఈరోజు ఒక ఛత్రపతి శివాజీ, ఒక రాణా ప్రతాప్ గారు ఈ భారతదేశంలో ఒక వరిష్టమైనటువంటి చక్రవర్తి. ప్రజలందరికీ కూడా సమసమాజ స్థాపన చేస్తూ అందరికీ సౌకర్యాలు కలిగినంత వరకు నా రాజమందిరంలో ఉన్నటువంటి పట్టుపాలకు మీద పడుకోను, అడవుల్లో నివసించి ఆకుల మీద బ్రతుకుతానని వెళ్ళిపోయాడు ఒక రాజు. ఈ భారత భూమిని కాపాడాడు, ఈ ధర్తిని కాపాడాడు. మీరేం చేస్తున్నారు? దిక్కుమాలిన ఒక కార్పొరేటర్ వెళ్తే వాడడానికి ఒక 20 కార్లు, వాడడానికి ఒక 20 కార్లు, మరియు సామాన్య జనాలకి కనీసం హాస్పిటల్కి అంబులెన్స్ వెళ్ళడానికి చోటు లేకుండా చేస్తున్నారు. ఎక్కడికిక్కడ త్రోవలు బంద్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు మన సేవకులు అన్నటువంటి భావంలో ప్రజల్లో ఉంటే అన్ని సక్రంగా ఉంటాయి. వాళ్ళు మంత్రులు ఎవరికి మంత్రులు అండి?
ఎవరికి మంత్రులు? సేవకుల వారు, మనకి సేవకుల వారు. ఈ భావంతోనే రామరాజ్య స్థాపన జరిగింది. రాముడు సేవకుడు అన్నాడు. అందుకే ఈరోజు దేవాలయాల యొక్క సొత్తు, ఆశ్రమాల యొక్క సొత్తు, మఠాల యొక్క సొత్తు ఆక్రమణ చేస్తున్నారు చాలా మంది. కానీ వీరందరూ వాల్మీకి రామాయణంలో ఉత్తరకాండంలో ఒక ఘట్టం ఉంది. మఠాల తారక సొమ్ము గాని, దేవాలయాల సొమ్ము గాని, ఆశ్రమాల సొమ్ము గాని ఎవడైనా అపహరిస్తే రానున్న జన్మలో హీనాతీనమైనటువంటి ఒక్క జన్మ పొందుతాడని వాల్మీకి రామాయణంలో మీరు చూసుకోండి. నేను అవి అబద్ధం చెప్పట్లేదు, శాస్త్ర సమ్మతమే చెప్తున్నాను. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో 5 లక్షల పైగా ఎకరాల భూమి దేవాలయాలది, ఆశ్రమాలది ఆక్రమణలో ఉంది. ఏం ధర్మం, ఏమి న్యాయం, ఎక్కడ ఆధ్యాత్మికత? ఇంటిలో ఉన్నటువంటి తల్లిదండ్రులకి తిండి పెట్టడు, గొడ్డుశాలలో కూర్చోబెడతాడు, వేదాంత సభలో వచ్చి కూర్చుంటే కుదురుతుందా? అందుకే అన్నారు, మనస్సు అత్యంత నిర్మలమైన నాడు తెల్లటి వస్త్రం మీద రంగు పడుతుంది, మురికి వస్త్రం మీద పట్టదు. క్షేత్రం శుద్ధిగా ఉండేటప్పుడే పంట పడుతుంది, క్షేత్రం శుద్ధిగా లేకపోతే పంట పడదు. ఇక్కడ కూడా అత్యంత నిర్మలమైనప్పుడు వేదాంత పరిభాషణ మానవుడికి అర్థమవుతుంది, ఆ మార్గంలో ప్రయాణం చేయగలడు. యథా సర్వే ప్రముచ్యంతే కామాయేశ్య హృది స్థితాః అధమర్త్యో మృత్యో బ్రహ్మ సముష్ణతే అని కఠోపనిషత్తు చెప్తుంది మనకి. ఎవరి మనస్సు ఎందైతే అతి నిర్మలంగా ఉంటుందో, ఏ కోరికలు లేకుండా ఉంటాయో, అటువంటి వ్యక్తి వేదాంతంలో చక్కగా దిట్ట, ఆత్మజ్ఞాని, యోగి, జ్ఞాని, పరమాత్మ ఇవన్నీ ఒకటే పర్యాయ పదాలు. గీతలో చెప్పలేదా? ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేయాత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞ స్తదోచ్యతే. ఏమో ఎక్కడెక్కడ శ్లోకాలన్నీ గుర్తొచ్చేస్తున్నాయి. చిదానంద స్వామి వారి తాలూక తపోశక్తి భూమి మీద ఇక్కడ నువ్వేం అనుకొని వస్తామా చెప్తామని, అవి పరమాత్మే సంకల్పిస్తాడు, గురుదేవులే అనుగ్రహిస్తారు. కాబట్టి యథా ప్రజహాతి యథా కామాన్, జహాతి అంటే విడిచిపెట్టుట, ప్రజహాతి అంటే నిశ్శేషంగా విడిచిపెట్టుట. పరమాత్మని తెలుసుకోవాలంటే మనలో ఉన్నటువంటి నిశ్శేషమైనటువంటి కోరికలు ఎప్పుడైతే విడనాడుతామో అప్పుడే పరమాత్మని సునాయాసంగా, సులువుగా, చక్కగా తెలుసుకుంటాం. క్షేత్రాన్ని శుద్ధి చేస్తే ఏ విధంగా పంట సులువుగా పండుతుందో, తెల్లని బట్ట మీద రంగు ఏ విధంగా అతుక్కుంటుందో, మనసు ఎక్కడైతే నిర్మలంగా ఉంటుందో ఆత్మ చైతన్యాన్ని సులువుగా మనం పొందవచ్చు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? మానవుడు అనేవాడు నిరంతరము కూడా అనాసక్తముగా కర్తృత్వ భోక్తృత్వాలు లేకుండా పరిశుద్ధమైన వేద హిత కర్మలు చేస్తేనే పరమాత్మని సులువుగా మనం చేరుకోగలం. ఇప్పుడు నేను ఉదయం స్వామివారు 9 గంటలకు అన్నారు కదా అని గబగబా 8 గంటలకు అల్పాహారం చేసి కింద దిగాను. అక్కడ నయనాలప్ప క్షేత్రంలో గుహలో కూడా స్వామివారు ఉన్నారు. అక్కడ కూర్చుంటే లేచి రాబుద్దే లేదు. 10 నిమిషాలు అక్కడ ధ్యానం చేసి పైకి వచ్చాం. ఆ కట్టడాలు ఏంటి, చిదానందపురి వారు ఎలా కట్టారు ఇవన్నీ అని చూసుకుంటూ, పావురాలు, ఆ చెట్లు, ఆ వృక్షాలు చూస్తుంటే ఇది ఒక మహర్షి చేసినటువంటి ఏ విధంగా అయితే శ్రీకృష్ణ పరమాత్మ మహేసభను ఏర్పాటు చేసినటువంటి ఆయన ఎవరైనా విశ్వకర్మ, ఒక విశ్వకర్మే చిదానందపురి స్వాముల వారిలో వెళ్ళి ఇది నిర్మాణం చేశారా అని నిజంగా నేను సత్యప్రమాణంగా చెప్తున్నాను. ఆ రాళ్ళతో ఆ కట్టడాలు, ఆ రూములు అవన్నీ కూడా అవి సామాన్యం కాదు. ఆలోచనకి అందట్లేదు నాకు. ఇది ఎలా కట్టారు, ఈ కొండ మీదకి ఎలా తీసుకొచ్చారు, రోడ్డు లేని టైంలో. రోడ్లు, రహదారులు ఉన్నటువంటి వేరే సంగతి. ఏమీ లేని ప్రయత్నం ఎలా నిర్మాణం చేసిందంటే ఆయన ఒక కర్మయోగి, ఒక జ్ఞానయోగి, ఒక ధర్మయోగి. ఆ పరంపరలో వచ్చిన వారు కూడా అదే లక్షణాలతో ఎంతమందిని ఆశ్రయించి మీ అందరికి ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి మనం ప్రతి సమయం కింద 5 నిమిషాలు ఉంది కనుక ఏం తెలుసుకున్నాం? అస్తి భాతి ప్రియం రూపం నామచేత్యంస్య పంచకం ఆద్యత్రయం బ్రహ్మరూపం తతోద్వయం జగద్రూపం. తతోద్వయం నామము, రూపము, ఈ రెండు కూడా జగద్ రూపాలు.
దానికి ఉనికి లేదు, ఉనికిడి లేదు, అలికిడి లేదు. ఆ రెండు విడిచిపెట్టి సచ్చిత్ ఆనందాన్ని ఎవరైతే పట్టుకుంటారో వారు సునాయాసంగా ఆత్మ చైతన్య పురుషులుగా ఆత్మగానే మారుతారు. నాకు వారు చెప్పారు కదా, పంచదార తాలూక విగ్రహాన్ని నీటిలో వేస్తే తిరిగి కనిపిస్తుందా? సముద్రం నుండి మనం ఉప్పు రాయిని తయారు చేసుకుంటున్నాం. సముద్రం నిండే నీటి నిండే ఉప్పు ముక్క వచ్చింది మనకి, పెద్ద పెద్దవి. తిరిగి అవి సముద్రం నీటిలోనే కరిగిపోతున్నాయి. కాబట్టి పరమాత్మనే సముద్రం, ఆ పరమాత్మ నుండే మనం వచ్చాం. సింపుల్ గా మీకు ఒకే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఘటము ఉంది, ఏమి కుండ ఉందా? కుండలో నీరుంది. కుండని దేహం అనుకుందాం, కుండలో ఉన్న నీరుని మనసు అనుకుందాం. ఆ కుండలో నీరులో సూర్యుని తాలూక ప్రతిబింబం పడుతుంది, అది జీవుడు. సూర్యుడు పరమాత్మ. పరమాత్మని యొక్క చిదాస్వరూపమైనటువంటి ప్రతిబింబమే జీవుడు. మరి జీవుడు ప్రత్యేకంగా ఉన్నాడా? సూర్యుడు ఉంటేనే ప్రతిబింబం, పరమాత్మ ఉంటేనే జీవుడు. జీవాత్మ, పరమాత్మ, ప్రత్యేగాత్మ మూడు ఒకటే. జీవాత్మ అన్నాము, ప్రత్యేగాత్మ అన్నాము, పరమాత్మ అన్నాము. ఏమిటి వీటి ఎబ్రివేషన్లు అంటే, పరమాత్మ సమిష్టి సరాచర జీవకోటి యందు ఉన్నటువంటి ఆత్మస్వరూపుడు పరమాత్మ. ఒకే దేహములో ఉండి జీవుడు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని సాక్షిభూతంగా చూసేవాడు ప్రత్యేగాత్మ. మరి దుఃఖముతో ఉండేవాడు, అనిత్య పదార్థాలని ఆశ్రయించే కలిగిన వాడు జీవాత్మ. ఈ అనిత్యాన్ని విడిచిపెట్టి నిత్యాన్ని పట్టుకుంటే ప్రత్యేగాత్మ ఆయనే అవుతున్నాడు, పరమాత్మ ఆయన అవుతున్నాడు. ఇక్కడ మూడు వస్తువులు లేవు, ఉన్నది ఒకే ఒక సద్వస్తువు, అదే ఆత్మ అంతటా వ్యాపించి ఉంది. ఇక్కడ లెక్క పెడుతూ 200 మంది ఉన్నాం, కానీ అందరిలో ఉన్న చిదాభాస స్వరూపం పరమాత్మ ఒకటే. నేను మీరు త్వమేవాహం, మీరే నేను, నేనే మీరు, ఇంతకన్నది ఇంకొకటి లేదు. ఆ భావంలో చక్కగా సత్య ధర్మాలతో ప్రయాణం చేసి జీవితాన్ని ధరించండి. విన్నది ఇంకొకరికి చెప్పండి, వారిని కూడా తరింపజేయండి. ఈ కార్యక్రమాల్ని ప్రోత్సహించండి, ఆశ్రమాల్ని ముందుకు తీసుకురండి. ఈ సదా సద్గురు యొక్క శుభాశీస్సులు తెలియజేస్తూ హరి ఓం తత్సత్.